నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్గా ఉన్న ఆయన ఇప్పుడు పుష్ప 2 సినిమా తర్వాత ఒక రేంజ్ ఆఫ్ పొజిషన్ని సంపాదించుకున్నారు పాన్ వరల్డ్ లెవెల్లో. అండ్ నెక్స్ట్ అట్లీట్ దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ సినిమా చేయిస్తున్నారు. ఇప్పుడు ముంబైలో అయితే ఆయన ప్రస్తుతం అట్లీ ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ 2024 పుష్ప 2 రిలీజ్ సమయంలో డిసెంబర్ 4న జరిగిన 2024 డిసెంబర్ 4న ఆయనపై ఒక కేసు అయితే నమోదయ్యడం జరిగింది. సో ఆయన సంధ్య థియేటర్కి బెనిఫిట్ షోకి వచ్చిన నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట జరగడం వల్ల అక్కడ ఒక ఆమె ప్రాణం పోయింది. అలాగే తన బిడ్డను కూడా అక్కడ తీసుకురావడం వల్ల తేజ్ అనే వ్యక్తి గాయాల పాలయ్యారు. సో దీనివల్ల ప్రస్తుతం అల్లు అర్జున్ పై అయితే కేసు నడుస్తుంది. సో ప్రస్తుతం అయితే నాంపల్లి పోలీస్ స్టేషన్లో దీనిపై కేసు పెట్టిన నేపథ్యంలో హైకోర్టు కూడా దీనికి సంబంధించి ప్రస్తుతం విచారణ అయితే జరుపుతుంది. సో A1 నుంచి A23 వరకు కూడా 23 మంది ఇందులో ప్రస్తుతం అయితే నిందితులుగా ఉన్నారు. అండ్ దాంట్లో A11గా అల్లు అర్జున్ పేరు అయితే పెట్టడం జరిగింది. సో A1 నుంచి A10 వరకు కూడా ఎవరైతే సంధ్యా థియేటర్ యాజమాన్యం అధికారులు అలాగే అక్కడ కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సిబ్బంది ఉన్నారో వాళ్ళందరిపై కూడా కేసు పెట్టడం. అండ్ A11గా ఉన్న అల్లు అర్జున్కి కూడా హైకోర్టు దీనికి సంబంధించి సమన్లు జారీ చేయడం జరిగింది. సో మండే అంటే ఈరోజు 22న కోర్టుకి వచ్చి హాజరవ్వాల్సిందిగా అందరూ కూడా వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిందిగా అయితే దీనికి సంబంధించి సమన్లు జారీ చేశారు. బట్ ప్రస్తుతం ఆయన ముంబైలో షూటింగ్లో పాల్గొంటున్న నేపథ్యంలో నేను దీనికి రాలేను అని చెప్పేసి దీనికి సంబంధించి ఆల్రెడీ ఆయన యొక్క రిక్వెస్ట్ని కోర్టు ముందు పెట్టినట్టుగా, బట్ దీనికి కోర్టు అంగీకరించలేదు. అయినా సరే అల్లు అర్జున్ దీనికి సంబంధించి ఈరోజు హైదరాబాద్లో ఉన్న నాంపల్లి కోర్టుకి అయితే హాజరు అవ్వలేదు. దీనికి సంబంధించి మరి ముందు రోజుల్లో ఎలాంటి పర్యవసానం ఆయన ఫేస్ చేయబోతున్నారు అండ్ దీనికి ఎలాంటి శిక్ష విధించబోతుంది కోర్టు, ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది అన్నది అయితే క్లారిటీ రాలేదు. మరి రానున్న రోజుల్లో మిగతా వారు కూడా ఇలాగే దీనికి సంబంధించి ఒక కఠిన విధానాన్ని అమలుపరచకపోతే, లేకపోతే ఇలా మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఒక హీరోగా ఉన్న వ్యక్తి ఆయన ఇలాంటి ఒక నిర్ణయం తీసుకొని ఇలా దానికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తే మిగతా సామాన్య ప్రజలు ఎలా ఉంటారని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరి అలాంటి నేపథ్యంలో ఆయన కోర్టుకి రానున్న రోజులు హాజరవుతారా, వ్యక్తిగతంగా కలిసి ఆయన యొక్క వివరణ ఇస్తారా లేదా అన్న అయితే క్లారిటీ రావట్లేదు. మరి అల్లు అర్జున్ అటెండ్ అయితే తప్ప దీనికి సంబంధించి విచారణ ప్రారంభం అయ్యేటట్లు కానీ, లేకపోతే కోర్టు ఒక నిర్ణయాన్ని తీసుకునేటట్లు కానీ ఏ విషయం కూడా కనిపించట్లేదు. మరి ఖచ్చితంగా అల్లు అర్జున్ అయితే కోర్టుకి హాజరవ్వాలని కోర్టు కూడా క్లియర్గా తన డెసిషన్ చెప్పినట్టుగా, అండ్ ముందున్న రోజుల్లో తన షూటింగ్ని ఆపుకొని అల్లు అర్జున్ వస్తే మంచిది అన్నట్టు కూడా విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. మరి దీనికి సంబంధించి అల్లు అర్జున్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అండ్ నిజంగానే ఇందులో అల్లు అర్జున్ తప్పు ఉందని మీరు అనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.